వైఎస్ జగన్ హయాంలో అందరినీ ఆకట్టుకున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. అమ్మఒడి నిధుల కోసం ఎదురు చూశారు, వచ్చాయి. చివరికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలుంటే అందరికీ నిధులు జమ చేసినట్టుగా ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ రాష్ట్రంలో లక్షల మందికి ఈ పథకంలో అర్హులుగా ఉండి కూడా ప్రయోజనం దక్కలేదు. ఇంకొంతమంది అనర్హతల కారణంగా వివిధ కారణాలతో పక్కన పెట్టేస్తే వాళ్ళంతా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అనర్హుల జాబితాలో ఉండి తమకు ఎక్కడ అన్యాయం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో కొందరుంటే, అర్హుల లిస్టులో ఉండి కూడా చాలామందికి డబ్బులు రాకపోవడంతో ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం జూన్ 13వ తారీఖు నాడు ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 14వ తారీఖు 15వ తారీఖులో నిధులు జమ చేసింది. ఇంకెవరైనా మిగిలిపోతే ఇంటర్లో చేరినటువంటి వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో చేరినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ జూలై 7వ తారీఖులోగా ఫండ్స్ జమ అవుతాయి అంటూ వెల్లడించింది. అధికారికంగా దానికి ఒక షెడ్యూల్ కూడా పెట్టింది. కానీ తీరా జూలై 7 కాదు కదా, 17 కూడా అయిపోయినా ఇప్పటి వరకు ఆ నిధులు జమ చేసిన దాఖలాలు లేవు. దీంతో చాలామంది తల్లులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏకంగా ఎమ్మెల్యేలకు కూడా సెగ తగులుతోంది. తాజాగా కావలికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నేరుగా జిల్లా పరిషత్ సమావేశంలో ఈ తల్లికి వందనం నిధులు అందరికీ ఎందుకు జమ కాలేదు అని ప్రశ్నించాల్సి వచ్చింది. ఒక స్కూల్లో 50 మంది విద్యార్థులుంటే కావలి పరిధిలో ఆ 50 మందిలో ఒక్కరికి కూడా తల్లికి వందనం ఎందుకు రాలేదు అని ఎమ్మెల్యే విద్యాశాఖ అధికారుల్ని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం ఏ రీతిన అమలయ్యిందో చాటి చెబుతున్నటువంటి విషయం. మరి దీని మీద ప్రభుత్వం స్పందిస్తుందా? తల్లికి వందనం 7వ తారీఖునే జమ చేస్తామని చెప్పి 17వ తారీఖు కూడా గడిచిపోయి 27వ తారీఖు వచ్చేసే పరిస్థితి వస్తున్నా ఇప్పటికీ నెల రోజులైనా అందరికీ తల్లికి వందనం ఇవ్వడంలో ఎందుకని జాప్యం చేస్తున్నారు? ఎందుకని ఈ రీతిని నాంచుతున్నారు? మిగిలినటువంటి లబ్ధిదారుల్ని ఎందుకని ఎదురు చూపులతో గడపమని చెబుతున్నారు? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. ప్రజాప్రతినిధుల మీద అనేక రకాలుగా ఆగ్రహానికి కారణమవుతున్నాయి. దాంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పదే పదే ప్రభుత్వం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమందికి 10,900, మరికొంతమందికి 9,000 ఈ మాదిరి మాత్రమే జమ అయినటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. అసలు ఇలా ఎందుకని ఒక పథకంలో లబ్ధిదారులందరికీ సమానంగా ఒకటే మొత్తం చెల్లించాల్సి ఉంటే కొందరికి ఎక్కడ తగ్గించారు, ఎందుకు తగ్గించారు, అలా ఏ రీతిని తగ్గించారు అన్నదానికి ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. పైగా అలాంటి లబ్ధిదారులకి ఇటీవల ఒక ఆసక్తికరమైనటువంటి మెసేజ్లు కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వచ్చిన తర్వాత మిగిలిన మొత్తం మీకు జమ అవుతుంది అన్నట్టుగా కొందరికి ఇలాంటి ప్రకటనలు రావడం ఇంకా ఆశ్చర్యపరుస్తుంది. అసలు తల్లికి వందనంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఏంటి, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఏంటి, కేంద్రం నుంచి నిధులు రావడం ఏంటి అనే అనుమానం చాలామందిలో కలుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, తల్లికి వందనంలో ఇలాంటి రకాల అక్రమాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనే సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తల్లికి వందనం పథకాన్ని ఒక అద్భుతమైనటువంటి స్కీమ్గా, అది పైగా నారా లోకేష్ బ్రెయిన్ చైల్డ్గా ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు ఆ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా, ఆ పథకంలో లబ్ధిదారులందరికీ న్యాయం చేయకుండా ఈ రీతిన కాలయాపన చేస్తూ జనాన్ని ఎదురు చూపులతో నెట్టేస్తూ వ్యవహారం సాగించడం మాత్రం చాలామందిలో అసంతృప్తిని రాజేస్తుంది. అది ఎమ్మెల్యేల వరకు తాకుతున్నట్టు స్పష్టమవుతోంది.